జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఇప్పుడు ఈ 2025 సంవత్సరం, మనకి ఈ 2025 సంవత్సరం చివరిగా అంటే నవంబర్ డిసెంబర్ మాసాల్లోకి వచ్చేసాం. ఇక రానున్నటువంటి దశాబ్ద కాలం వరకు కూడా అసలు ఎలా ఉండబోతుంది, అసలు ఏమిటి, గ్రహాల స్థితిగతులు ఏమిటి, ఆ గ్రహాల స్థితిగతుల వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ ద్వాదశ రాశి వారికి ఉండటం వల్ల ఎవరెవరికి ఎంత మంచి జరుగుతుంది, ఏ రాశుల వారికి బాగుంటుంది దాంట్లో ఒకటి మనం తీసుకున్నట్టు దగ్గర ఈ రోజున గురువు బృహస్పతి, ఏదైతే ఈ బృహస్పతి గురువు ఉన్నదో ఈ గురువు మార్పిడి, ఈ గురువు మారడంతో ఎవరెవరికి ఎలా ఉండబోతుంది. గురువు అందరికీ తెలిసిన విషయమే. ప్రతి 14 నెలల నుంచి 16 నెలలు 17 నెలల లోపున గురువు మార్పిడి జరుగుతూ ఉంటుంది. స్థల మార్పిడి అనేది ప్రతి సంవత్సరంలో ఒకసారి, మనం చూసినప్పుడు సంవత్సరాల్లో ఒకసారి గురువు అనేది మారుతూ ఉంటాడు. అలానే ఇప్పుడు 2025 సంవత్సరం మే నెలలో గురువు మార్పిడి జరిగింది. ఎక్కడి నుంచి? వృషభ రాశి నుంచి మిథున రాశికి. అయితే మిథున రాశిలో మార్పిడి జరిగినప్పటికీ తను ఒకే దగ్గర అలానే స్థిరంగా ఉండకుండా వెనక్కి ముందుకి, ఒక స్థానం ముందుకి ఒక స్థానం వెనక్కి అలా వస్తూ ఉంటాడు. అలాగా పరిగణన తీసుకున్నట్టయితే గనక ఇప్పుడు మనకి అక్టోబర్ 18వ తారీఖున ఈ గురువు ఏదైతే బృహస్పతి ఉందో ఇతను కర్కాటక రాశిలో సంచరించడం మొదలవుతుంది. ఈ కర్కాటక రాశిలో ఎన్ని రోజులు ఉంటారా అంటే 45 రోజులు ఉంటాడు. మళ్ళీ డిసెంబర్ 5, 2020 సంవత్సరం వరకు కూడా ఈ కర్కాటక రాశిలోనే సంచరిస్తూ ఉంటారు. దీని వలన ఈ కర్కాటక రాశిలో సంచరించేటువంటి నెల ఈ ఒక 40 రోజుల సమస్య కాదు కదా. ఈ 40 రోజులతో బేస్ చేసుకొని రానటువంటి కాలం మొత్తం కూడా మనకి రానటువంటి 2025 సంవత్సరం వరకు కూడా గురి యొక్క సంచారం వలన ఎప్పుడెప్పుడు ఏ గ్రహం వలన మనకి ఈ గ్రహాల మార్పిడి వలన ముందు ముఖ్యంగా గురువు మారడం ద్వారా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, వారి జీవితంలో ఎలాంటివి కొనసాగుతాయి అనేది ఒకసారి మనం పరిశీలన తీసుకున్నట్టయితే కనుక ముందుగా అలానే మనం అనుకున్నట్టుగా ఈ రాశి వారు అయితే కనుక వారు అనుకున్నటువంటి దానికి అన్ని కూడా కొనసాగాలంటే కూడా పరిహారాలు ముఖ్యంగా అవసరం కదా. ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా పరిహారాలు అనేది చాలా అవసరం. అవి ఎందుకు అత్యవసరం అంటే కనుక దేవుని యొక్క ధ్యానం, దేవుని యొక్క ధ్యానం, దేవుని యొక్క ఆ యొక్క ధ్యానంలో ఉండడం వలన మనము పూజ, యజ్ఞ, యాగ, హోమాలు చేయించడం ద్వారా మన స్థోమత పొంది దేవుణ్ణి నమ్ముకోవడం ద్వారా కూడా మనకి ఇష్టదైవానికి, కులదైవానికి ఇలా ప్రాంతీయ ఆచార ప్రకారం కొన్ని ఉంటాయి. అవి కూడా మనం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఆ పరిహారాలకు నిమిత్తం చేసుకుంటే ఆ గురువు కాదు, గురువు నీచంలో ఉన్నా, గురువు ఎట్లా ఉన్నా కూడా వర్తనంలో ఉన్న మన మీద గురువు యొక్క అశుభ దృష్టి కొంతమేర తగ్గినా కూడా 360 డిగ్రీ నుంచి 10,030 డిగ్రీలు వచ్చినా కూడా ఆ గురువు వలన తగ్గుతుంది. అలాంటి సందర్భంలో కూడా మనం ఇబ్బంది పడకుండా అంటే పరిహారాలు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. కాబట్టి ఈ యొక్క రాశి వారు కనుక ఖచ్చితంగా గురువుకు సంబంధించిన పరిహారం చేసుకున్నట్లయితే ఇక మీకు ఆ గురువుకు సంబంధించిన అదృష్టం ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ఈ రాశి వారి కనుక ఎల్లో సఫేడ్ అంటే కనక పుష్యరాగం అని ఒక స్టోన్ ఉంటుంది. మీ అందరికి మాక్సిమం తెలుసుంటుంది. కనక పుష్యరాగం అని ఉంటుంది. ఒక్కొక్క రాశి వారిలో అంటే శుక్రుడు కొంచెం బాగా యోగిస్తున్నాడు కానీ గురువు ఒకటి తక్కువ ఉంది అనుకుంటే గనక వాళ్ళకి వైట్ సఫేర్ అని ఉంటుంది. అంటే కనక పుష్యరాగం ఎలానో వైట్ సఫేర్ అంటే తెల్ల పుష్యరాగం అని ఉంటుంది. దాంట్లో చంద్రుడు, శుక్రుడు, అలానే గురువు, బృహస్పతి వీళ్ళందరూ కూడా దాంట్లో కలిసి వస్తుంది. కాబట్టి ఎక్కువగా వైట్ సఫేర్ పెట్టుకోవాల్సినటువంటి రాశులు కొన్ని ఉంటాయి. అందులో మీరు పర్సనల్ హారోస్కోప్ తీసుకోవాల్సి వస్తుంది. అయితే ముఖ్యంగా ఈ వైట్ సఫేర్ అయితే ఈ రాశి వారికి అత్యద్భుతంగా పనికొస్తుంది. 200 నుంచి 3 క్యారెట్లు పెట్టుకోవాల్సి వస్తుంది. చూపుడు వేలికి, కుడి చేతి చూపుడు వేలికి పెట్టుకోవాలి. అలానే ఇది ఏదైనా శుక్రవారం లేదా గురువారం ఉదయించే సూర్యునికి చూపించేసి ఓన్లీ వెండిలో మాత్రమే చేయించుకోవాలి. పంచలోహాల్లోనో బంగారంలోనో కాదు, వెండిలో మాత్రమే చేయించుకొని ఉదయించే సూర్యునికి చూపించేసి గురువారం లేదా శుక్రవారం ఉదయం కనుక పెట్టుకున్నట్టయితే ఆ గురువుకు సంబంధించినటువంటి లోపం అనేది కొంతమేర తగ్గేటువంటి ఆస్కారం కనబడుతోంది. ఆ గురువు ఏమేమి పనులు చేస్తాడో ఆ మీద చేసేటువంటి ఆస్కారం, అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటాయి. అలానే మీకు మరొకటి పసుపు కొమ్ములు ఉంటాయి. మీకు పసుపు కొమ్ములు అందరికీ తెలిసి ఉంటాయి. ఈ పసుపు కొమ్ములు ఒక 2 లేదా 4, 3 తీసుకోకూడదు. 2 లేదా 4 కొమ్ములు తీసుకొని అది ఒక తెల్లని వస్త్రం అంటే శుక్రుడితో సమానం, చంద్రుడు ఆధీనంలో ఉంటారు. కాబట్టి తెల్లని వస్త్రంలో పసుపు కొమ్ముల్ని 3 లేదా 2 లేదా 4 ఒకటి ముడుపులా కట్టాలి. దాంట్లో జమ్మి ఆకు కొంత వేయాలి. దాంట్లో పోగలు, ఒక్కలు అంటారు కదా, అవి ఒక 2 వేయాలి. దాంట్లో గసగసాలు ఒక 2 గసగసాలు ఒక చిటికెడు వేయాలి. చిటికెడు గసగసాలు వేసి ముడుపు కట్టాలి.
ఈ ముడుపు కట్టినటువంటి ఈ ముడుపుని తెల్లని వస్త్రం అన్నాం కదా, ఈ తెల్ల వస్త్రంలో కట్టినటువంటి ముడుపుని ఎక్కడైనా మీకు ఇష్టదైవం కులదైవం అలా ఏమైనా ఉంటే గనక ఖచ్చితంగా అక్కడ మన ఇంట్లో కాదు ఆలయాలు గనక ఆ ముడుపుని గురువారం లేదా శుక్రవారం కనుక పెట్టినట్టయితే మీరు అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తవుతాయి. అవి ఎలాంటి మనం ఇంకా జాస్తం అనుకున్నాం కదా, భార్యాభర్తల మధ్యన ఎడబాటు, పెళ్లి అయ్యి పిల్లలు పుట్టినటువంటి వారికి సకాలంగా పిల్లలు పుట్టేదానికి ఇవన్నీ కూడా సానుకూలంగా పోయేదానికి ఉంటుంది. మొదటి రెమెడీ ఏంటంటే ఈ పసుపు ఒక చిటికెడు, గంధం ఒక చిటికెడు, అలానే విభూతి ఒక చిటికెడు, అలానే మనకి ఇంట్లో పట్టం వేసుకుంటాం ముగ్గు అంటారు, ఆ ముగ్గు ఒక చిటికెడు, మాము అని దొరుకుతుంది. లేదంటే ఈ రోజు చాక్ పీస్ అని ఉంటది. ఈ చాక్ పీస్ ఒక ఒక లైడి అంటే చాక్ పీస్ వచ్చేసి ఒక పీస్ అనమాట, అంటే ఒక ముక్క చాక్ పీస్ ఒక ముక్క. ఇవన్నీ కూడా మీరు తీసుకొని పసుపు కలర్ క్లాత్ అంటే ఎల్లో కలర్ క్లాత్ లో కనుక ఒక బ్లౌజ్ పీస్ అయినా సరే మీరు దాంట్లో కట్టాలి. అలానే ఒక 11 రూపాయల కాయిన్స్, 5 రూపాయల కాయిన్స్, 10 రూపీస్ కాయిన్స్ ఏదైనా పర్లేదు, 11 రూపీస్ కాయిన్స్ కూడా దాంట్లో వేసి కట్టాలి. దాంట్లో కరివేపాకు ఉంటుంది, మనకి ఇళ్లలో అందరూ తెలిసింది కరివేపాకు కూడా దాంట్లో వేసి కట్టాలి. ఈ కరివేపాకు కూడా కనుకుండా ఇంకా కూడా మీకు ఈ యొక్క గురువుకి సంబంధించినటువంటి ఏంటంటే కదా, గురువుకి చాలా ఇష్టమైనది ఈ యొక్క అందరూ అనుకుంటారు గురువుకి సంబంధించిన ఇష్టమైనది అంటే శనగలు, గుడ్డిళ్ళు, పెసలు అనుకుంటారు. కాదు, గురువుకు సంబంధించినటువంటిది ఏంటంటే కనుక బఠానీలు. ఈ యొక్క బఠానీలు తీసుకొని మనము ఇంతకుముందు మనకి తెలుసుంటది, గట్టిగా ఉంటే బఠానీలు, వేపినటువంటి బఠానీలు మనం విడిగా తింటూ ఉంటే పళ్ళకి కొంచెం గట్టిగా అనిపిస్తాం అనమాట. అలాంటి బఠానీలు తీసుకుంటే గురువుకి చాలా ఇష్టమైనటువంటి ఆహారం బఠానీలు. కాబట్టి ఆ బఠానీలు ఒక దోచెడు అంటే ఒక 20 గ్రాముల నుంచి 50 గ్రాముల బఠానీలు కూడా తీసుకొని అదే ఒక తెల్లని వస్త్రం బ్లౌజ్ పీస్ తీసుకొని కట్టేసి ఆ ముడుపుని మన సింహద్వారానికి ముందు అలా కట్టాలి. ఆ సింహద్వారానికి కట్టినటువంటి ముడుపుకి చీమలు పట్టి ఈ బఠానీలు ఇవన్నీ కూడా తింటూ ఉండగా మనకి ఆర్థిక రకమైనటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతూ ఉంటాయి. కాబట్టి ఇది గురుబలం లేకున్నవాడు, గురువు వచ్చస్థితిలో ఉన్నవాడు, గురువు నీచ స్థితిలో ఉన్నవాడు, గురువు దశ నడిచేవాడు, గురువు అంతర్దశ నడిచేవాడు కూడా ఈ యొక్క యోగం ధరిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం మీకోసం. ద్వాదశ రాశిలో ఒకటి కుంభరాశి. ఈ కుంభరాశి అనగానే గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి, అందరిలోనూ ఆందోళన ఉంటుంది, అందరిలోనూ ఎప్పుడు కూడా ఆహ్లాదకరంగా వినాలి అని ఉంటుంది. ఎందుకో తెలియదు అని కుంభరాశి వాళ్ళకి మూలిగిడ తాడిగా పడింది అన్నట్టుగా ఆల్రెడీ కుంభరాశిలో ఇప్పుడు కుజుడు రాహు ఉన్నాడు, దాంతో పాటు 2వ స్థానంలో శని ఉన్నాడు. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా ఇంకోటి ఏంటంటే శైవబద్ధతగానే మనకి మిథున రాశి నుంచి కర్కాటక రాశి వారికి కర్కాటక రాశిలోకి గురు సంచారం అవుతుంది. దీనివల్ల అష్టమ గురు సంచారం అంటారు. ఈ అష్టమలో గురు రావడం అనేది ఈ కుంభరాశి వారికి కొంతమేర ఇబ్బంది అని చెప్పవచ్చు ఖచ్చితంగా. ఎలా అంటే నమ్మిన వాళ్ళు మోసం చేయడం, నమ్ముకున్న వాళ్ళు మోసం చేయడం, ఈ ఎవరిదైనా పార్ట్నర్షిప్ వ్యాపారం పెడితే నష్టపోవటం, దాంతో పాటు ఎక్కడో ఎవరో ఏదో చేస్తారని ఆశపడడం, ఇవన్నీ కూడా ఇంతేలా మన జీవితం అనుకునేదానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఎక్కడో దేవుని యొక్క అనుగ్రహం ఉంటుంది కదా, ఏదో ఒక గ్రహం అయితే మార్పులు ఉంటుంది. మళ్ళీ అలా మారినటువంటి గ్రహాలు ఒకటి శుక్రుని గ్రహం, అలా మారిన గ్రహాలు ఒకటి రాహు గ్రహం, రాహు గారు కుజుడు. ఈ కుజుడు బుధుడు శుక్రుడు వీరి ముగ్గురు వీరిని కాపాడుతూ ఉంటున్నాడు. శని ఎట్లయితే 2వ స్థానంలో ఉన్నాడో, గురువు 8వ స్థానం ఉన్నప్పటికీ కూడా ఆ ఒక అశుభ దృష్టిని కొంతమేరైనా వెసులుబాటు చేసుకునే దానికి గురువు వెసులుబాటు అవ్వడు. కాబట్టి బుధుడు, శుక్రుడు, అలానే కుజుడు ఈ ముగ్గురు కూడా కొంతమేర వెసులుబాటు అని చెప్పొచ్చు. తీసుకునే ఆలోచనలో ఒక క్షణం ఆగాలి, ఏదో జరుగుతుంది అని మనమే తెలియచేయటం. ఇక బుధుడు అయితే కనుక ఎక్కడ ఉండాలి, ఏం చేయాలని తెలియజేయడం. ఇక శుక్రుడు ఉంటే ఎవరితో మాట్లాడితే మంచి జరుగుతుంది, ఎవరితో మాట్లాడకూడదు, నేను ఎక్కడ దెబ్బడిపోతాను అంటే ఇలాంటివన్నీ కూడా మనకి చైతన్యాన్ని ఇస్తూ ఉంటారు, కొంచెం స్లో అయినప్పటికీ కూడా. అప్పుడు 3 బాగా మీకు కలిసి వచ్చే గ్రహాలు కాబట్టి ఈ గురువు అష్టంలో ఉన్నప్పటికీ కూడా అశుభం అనేది కొంచెం తక్కువ ఉంది అని చెప్పొచ్చు. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి అంటే బాగా బండరాయి తల్లి కన్నా చిన్న గుల్కనైతో ఎదురైతే పోతుంది అనమాట. అలాంటి అశుభం అనేది తొలగిపోతుంది. అది ఒకటి. రెండోది దాని తగ్గట్టుగానే శని కూడా 2వ స్థానం ఉన్నాడు కదా, అట్లా అది బద్ధకం ఇది బద్ధకం 2 కూడా కలిపేస్తే చివరికి ఏముండదు, గుమ్మడికాయ అన్నట్టుగా ఉంటుంది అనమాట. కాబట్టి కుంభరాశి వారికి కొంతమేర పర్లేదు నట్టుకుంటూ పోతుంది, 45 రోజులు కాబట్టి ఇబ్బంది. కానీ డిసెంబర్ 5 నుంచి అయితే కొంచెం కోరుకునేది ఎదురుగా మంచి ఢీకునేదానికి ఆస్కారం ఉంటుంది మళ్ళీ. ఎందుకంటే అప్పుడు
గురువు శుక్రుడు మారుతారు కదా. గురువు శుక్రుడు మారినప్పుడు ఏంటంటే మనకి పాజిటివిటీ ఎక్కువ వచ్చేదానికి ఉంటుంది, గురువు బలం ఎక్కువ ఉంటున్నప్పుడు. ఎందుకంటే మళ్ళీ మిథున రాశిలోకి వస్తారు కదా గురువు, అప్పుడు బాగుంటుంది. కాకపోతే ఏ రంగంలో ఉన్నటువంటి సింహరాశి వారికి, ఏ రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వారికైనా సరే మనకి గురు బలం యోగించడానికి కానీ, గురువులా ఉండడం వల్ల మీకు జరిగే సిమ్టమ్ ఏంటంటే కనుక మోసపోవడం, నష్టపోవడం, ఇబ్బంది పడటం, పార్ట్నర్షిప్ వ్యాపారంలో లాస్ అవడం, ఇవన్నీ కూడా నడుస్తుంటాయి. ఇవన్నీ కూడా మీకు కాకుండా ఉండడానికి, అన్ని రకాల రంగాల్లో ముందుకు రావడానికి అయితే ఖచ్చితంగా మీకు పరిహారం అయితే ఖచ్చితంగా చేయాలి. నవధాన్యాలు అని ఉంటాయి. ఈ నవధాన్యాలు తీసుకొని ప్రతిరోజు కూడా ఒక చిటిక తీసుకొని మనకి మనం దిష్టి తీసేసుకొని పారిన నీటిలో కానీ పొలం చెట్లో కానీ వేయాలి. ఇంకో పరిహారం కూడా మీకు చెప్తా. దాంతో పాటు ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇది కుంభరాశి వారు. ఈ కుంభరాశి వారికి గ్రహాల పరంగా, నక్షత్రాల పరంగా, దశాదశ పరంగా కాకుండా అది అలా కాకుండా ఏదైనా జరుగుతుందంటే ఖచ్చితంగా మీ మీద మీకు తెలిసిన శత్రువులు, మీకు తెలియని శత్రువులు, మన పక్కన ఉన్నటువంటి శ్రేయోభిలాషులు, బంధువులు, వీరందరితో పాటు ఎవరో ఒకరు మన మీద పార్ట్నర్షిప్ కావచ్చు, మన మీద చెడు అభిమానం, చెడు క్రియలు, చెడు వ్యసనంతో మనం ఎక్కడిపోతామని భయంతో వారు ఏదైనా మనమే చేపించినారేమో. ఇది కూడా ఒకసారి గమనించుకోవాలి. ప్రతి వారి దాంట్లో గురువుగా చెప్పిన జరగాలనైతే ఉండదు. జాతకంలో ఉన్నట్టుగా మీకు జరగదు. ఎందుకంటే మన మీద జాతకం దగ్గర మనం ఉండట్లా, మన మీద ఏదో చెడు క్రియ జరుగుతుంది. అలా జరిగితేనే మన జీవితంలో ఎదగలే ముందుకి. సరైన సమయాన్ని సరైనటువంటి అవగాహన మనకు రాదు, సరైన నిర్ణయం తీసుకోము. కాబట్టి మీరు ఏదైనా విషయం అంటే మీరు చెడు జరుగుతుందని నాకు అనిపిస్తుంది, ఖచ్చితంగా మీరు సన్నిధి దూరంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి మీకున్నటువంటి లోపం వల్ల పరిష్కార మార్గం కూడా మీకు చూపించడానికి ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రతి ఒక్కరు కూడా మూర్ఖంగా ఉండకుండా మన గ్రహస్థితి బాలేదు అసలుకే. కాబట్టి అందరూ కూడా జాగ్రత్త పడాలి. మీ సమీపంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్ళండి. మీకు ఇంకేమైనా లోపాలు ఉన్నాయా, మీ మీద చెడు ప్రయత్నం జరిగినాయా, ఇవన్నీ కూడా గమనించుకోవాలి. ఈ రోజుల్లో ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి మీరు అందరూ వెళ్ళేసి మంచి సానుకూల వాతావరణం కావాలి. కాబట్టి మీకు స్ట్రెస్ ఫీల్ అనేది లేకుండా చేసుకోవాలంటే మంచి గురువుని సంప్రదించండి. మీకు అన్ని రకాలుగా మంచి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఒక చిన్న పరిహారం చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు కుంభరాశి వారు కూడా.